కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమ బెంగాల్లో ఎర్ర జెండా రెపరెపలు ఇక కలేనా? బెంగాల్ గడ్డను దశాబ్దాల పాటు అజేయంగా ఏలిన లెఫ్ట్ పార్టీలు 2019 ఎన్నికల నాటికి పూర్తిగా చతికిలబడిపోయాయా? మమతా దీది రాజకీయ వ్యూహం ముందు లెఫ్ట్ రాజకీయం ఎందుకు ఓడిపోతోంది? బెంగాల్లో లెఫ్ట్ పార్టీల హవా ముగిసిపోతోందా? 1977 నుంచి దశాబ్దం పాటు రాష్ట్రాన్ని అజేయంగా ఏలిన లెఫ్ట్ ఫ్రంట్ ఆ తర్వాత రాను రాను కుప్పకూలిపోయింది, చతికిలబడిపోయింది. జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీ లాంటి అగ్రనేతల మరణం తర్వాత పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నేతలే కరువయ్యారు. సరైన నాయకత్వం లేక ఓటు బ్యాంకు, క్యాడర్, అధికార టీఎంసీ గూటికి చేరిపోతున్నారు. మరికొందరు కమలం పంచన సేద తీరుతున్నారు. బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ హస్తగతమయ్యాక అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొంతవరకు సక్సెస్ అయింది కూడా. రాష్ట్రంలో ఇప్పటికే చతుర్ముఖ పోటీ కనిపిస్తోంది. తృణమూల్, బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ నాలుగు దారులలో ప్రయాణిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన లెఫ్ట్ ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఓ విధంగా చెప్పాలంటే లెఫ్ట్ కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం, అత్యంత కఠినమైన పరీక్ష. 2014 ఎన్నికల్లో 42 ఎంపీ సీట్లకు వామపక్ష కూటమి గెలిచింది కేవలం 2 సీట్లు. ఈసారి ఎన్నికల కోసం కాంగ్రెస్ తో పొత్తుకు ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదు. సీట్ల సర్దుబాటు జరుగుంటే కీలక స్థానాల్లో టీఎంసీ ఆధిపత్యానికి చెక్ పెట్టేవారమని వామపక్ష నేతలు చెబుతున్న మాట. గత ఎన్నికల్లో వామపక్షం గెలుచుకున్న ఆ 2 సీట్లు కూడా ఈసారి ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం కనిపిస్తోంది. వామపక్షాలకు ఓటు బ్యాంకుగా పరిగణించే మైనారిటీలు, గ్రామీణ బెంగాల్ ఓటర్లు టీఎంసీ పక్షం చేరిపోగా శరణార్థులు బీజేపీ పక్షం చేరిపోయారు. జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి నేతల సమర్థ నాయకత్వం నేటితరం నేతల్లో కొరవడింది. వారు గతించి ఇన్నేళ్లైనా ఇప్పటికీ వారికి ప్రత్యామ్నాయం తయారు కాలేదంటేనే ఇక్కడ వామపక్షాలు ఎంత నిర్వీర్యమైపోయాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 77,000 పోలింగ్ స్టేషన్లలో కనీసం 30% స్టేషన్లకు పోలింగ్ ఏజెంట్లు కూడా లేని దీనస్థితిలో లెఫ్ట్ పార్టీ ఉంది. 30 ఏళ్లు సుదీర్ఘ పాలనలో వామపక్షాలలో నిర్లక్ష్యం పెరిగిపోయింది. పార్టీని సంస్కరించే నాథుడే లేకపోయాడు. ఆ తర్వాత హఠాత్తుగా అధికారం కోల్పోవడంతో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కార్యకర్తలను పెంచడానికి బ్రిగేడ్ ర్యాలీలను ఏర్పాటు చేస్తున్నా అవి ఓట్లుగా మారటం లేదు. అధికార తృణమూల్ ధాటికి సిపిఎం కకావికలమైపోయింది. బీజేపీని ఎదురించటంలో మమతా బెనర్జీ విపక్షాలను ఏకం చేసేస్తుండటంతో ప్రతిపక్ష పాత్ర కూడా దక్కటం లేదు. 1980లో మాత్రమే లెఫ్ట్ ఫ్రంట్ 38 ఎంపీ సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది. 2004లో 34 ఎంపీ సీట్లు గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణాయక పాత్ర పోషించింది. మైనారిటీల అధ్వాన్న స్థితి, నందిగ్రామ్, సింగూర్ ఆందోళనలు మమతా బెనర్జీ బలాన్ని పెంచడమే కాదు, రూరల్ బెంగాల్లో కమ్యూనిస్టుల ఓటు బ్యాంకును తుడిచిపెట్టేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మెజారిటీ 15కు పడిపోయింది. 2014 ఎన్నికల టైం వచ్చేసరికి అది కాస్త 2 సీట్లకు తగ్గిపోయింది. ఈసారి ఎన్నికల్లో ఆ 2 సీట్లు కూడా వచ్చే ఆస్కారం లేదని సర్వేలు చెబుతున్నాయి. మమతా బెనర్జీ సమర్థ నాయకత్వం బెంగాల్పై ఆమెకు మంచి పట్టును పెంచాయి. మరోవైపు బీజేపీ కూడా బెంగాల్లో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. దాంతో లెఫ్ట్ పార్టీల పనైపోయినట్లే కనిపిస్తోంది. మతతత్వ బీజేపీతో తలపడటానికి తృణమూల్ మాత్రమే సరైన లౌకికవాద ప్రజాస్వామ్య బలగంగా బెంగాల్ ప్రజలు నమ్ముతున్నారు. మొత్తం 42 ఎంపీ సీట్లున్న బెంగాల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కు 34, కాంగ్రెస్ కు 4, బీజేపీకి 2, వామపక్షాలకు 2 సీట్లున్నాయి. రేపటి ఎన్నికల్లో మరి ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.